నుంచి 13వ తారీఖు వరకు విశాఖపట్నంలో 8 గ్రౌండ్స్లో నెక్స్ట్ రాబో 5 రోజుల్లో మనం జరగబోతున్నాము. ఇందులో ఇప్పటికీ 260 టీమ్స్ మనకి స్టేట్ లెవెల్లో భాగవహిస్తారు. అందులో 130 మెన్ అలాగనే 130 విమెన్ టీమ్స్తో పాటు కలిపి మొత్తంగా 2900 ప్లేయర్స్ ఇప్పుడు అన్ని జిల్లా నుంచి ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ స్టేట్ లెవెల్లో ఎవరెవరు గెలుస్తారో అంటే మొత్తంగా 10 టీమ్స్ అందరూ కలిపి 114 మంది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 కలిపి క్యాష్ మనీ 77 లక్షల దాకా మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి విన్ అయిన ప్లేయర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఎంటైర్ ఆంధ్రాలో ముఖ్యంగా టాలెంట్ హంట్ పైన ఫోకస్ చేయడం జరిగింది. టాలెంట్ హంట్ కోసం అంటే విలేజ్ లెవెల్ నుంచి వచ్చిన ప్లేయర్స్ వాళ్ళు ఆడిన మ్యాచ్ని టాలెంట్ హంట్ ఫ్రాంచైజీస్ ఉండొచ్చు, అసోసియేషన్స్ ఉండొచ్చు, అందరూ కూడా ఈ అన్ని మ్యాచెస్ చూసి టాలెంట్ హంట్లో కూడా కార్యక్రమం భాగవహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి క్రికెట్ సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ సిఎస్కే వీళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ 4-5 డేస్ మీరందరూ ఆడే మ్యాచ్ని చూడడానికి రావడం జరుగుతూ ఉంది. అలాగే కబడ్డీ నుంచి ప్రో కబడ్డీ అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్స్ నామినీస్ కూడా ఇక్కడ ఉండబోతున్నారు. అలాగనే బ్లాక్ హాక్స్ వాలీబాల్ టీం నుంచి కూడా వాళ్ళు కూడా స్కౌటింగ్ కోసం ఇక్కడ టాలెంట్ హంట్ కోసం ఉండబోతున్నారు. అలాగనే శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ తరపు నుంచి కూడా నామినీస్ ఇక్కడ ఉంటారు. అలాగే ఖోఖో అసోసియేషన్ నుంచి కూడా నెక్స్ట్ 4 డేస్ మీరందరూ ఆడే ఆటల్ని కాన్స్టిట్యుయెన్సీ నుంచి చూస్తూనే ఉన్నారు, అయినా స్టేట్ లెవెల్లో మీరు ఆడే ఆటలు కూడా చూడడానికి అందరూ కూడా ఒప్పుకున్నారు, అందరూ కూడా వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనము ఫస్ట్ రోజు నుంచి కూడా బ్రాండ్ అంబాసిడర్స్ని మనము చాలా చోట్ల ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా లెవెల్ అంబాసిడర్స్, అలాగనే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ అంబాసిడర్స్, అలాగే స్టేట్ లెవెల్ అంబాసిడర్స్ అందరూ కూడా ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాతో పాటు కేఎస్ భరత్ గారు కూడా ఉన్నారు, ఇండియన్ క్రికెట్ వికెట్ కీపర్. సో ఆయన కూడా ఈరోజు ఈ ఓపెనింగ్ సెరమనీకి రావడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాకా మనము దాదాపుగా 40 రోజులు ఆంధ్ర టోర్నమెంట్లో దాదాపుగా 3.5 లక్షల మ్యాచ్లు కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 4 డేస్ అందరి కోఆర్డినేషన్తో ఈ ఫైనల్ ప్రోగ్రామ్స్ కూడా మనం కంప్లీట్ చేస్తూ 13th ఆనరబుల్ సీఎం గారు ఆధ్వర్యంలో ఫైనల్ మ్యాచ్ కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఐ వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ టు ద స్టేట్ మీట్ ఆఫ్ ఆడదాం ఆంధ్ర 2023. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇండియన్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ వికెట్ కీపర్ శ్రీ కేఎస్ భరత్ గారిని మాట్లాడగా కోరుతున్నాం. భరత్ సార్. హలో, అందరికీ నమస్కారం. నాకు మీ మధ్య ఉండడం చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పోర్ట్ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్, చాలా నేర్పిస్తాయి మనకి. ఎందుకంటే ప్రెజెంట్లో ఉండడం నేర్పిస్తుంది, గెలచ్చు ఓడిపోవచ్చు. సో అదంతా మనం పట్టించుకోకుండా మన టాస్క్ మీద ఫోకస్ చేసే చాలా అతి మంచి గుణాన్ని నేర్పిస్తుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ స్టేట్స్లో ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఆంధ్ర ఈజ్ వెరీ డియర్ టు మీ, బికాజ్ ఆంధ్ర లేకపోతే నేను ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేవాన్నే కాదు, ఈ ఆపర్చునిటీ లేకపోతే అంత స్థాయికి ఆడేవాన్నే కాదు. సో ఈ ఆపర్చునిటీ చాలా గొప్పది. సో మీరు అందరూ ఈ లెవెల్ వరకు వచ్చారు కాబట్టి ప్రతి ఆపర్చునిటీని వాల్యూ చేస్తూ అండ్ ప్రతి గేమ్ని ఏ స్పోర్ట్ ఆడితే ఆ స్పోర్ట్ని మీరు చాలా ప్రేమిస్తే తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ from my side, wish everyone who are part of this Ardham Andhra big congratulations and all the best for your future games. Thank you. Thank you so much sir for your wonderful wishes. తర్వాత జిల్లా కలెక్టర్ శ్రీ ఏ మల్లికార్జున ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా సంబరాలని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ టూరిజం అలాగే కల్చర్ మినిస్టర్ అయినటువంటి ఆర్కే రోజా గారికి, అలాగే శాప్ చైర్మన్ సిద్ధార్థుడి గారికి, అలాగే సెక్రటరీ ప్రద్యుమ్న గారికి, ఇతర అధికారులకి, శాప్ మెంబర్లకి, అలాగే స్థానిక మేయర్ గారికి, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా జిల్లాకి, విశాఖపట్నం జిల్లాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు
సుమారుగా 120 కోట్లతో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ క్రీడా సంబరాలు ఒక క్లైమాక్స్ చేరుకున్నాయి. అందులో కూడా మనకి డిసెంబర్ 26 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 13 వరకు అంటే ఆల్మోస్ట్ 50 రోజుల పాటు సుమారుగా 50 లక్షల పైచీలకు ఆడియన్స్ నమోదు చేసుకున్న ఒక గొప్ప క్రీడా సంబరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజలకు అందించడం జరిగింది. సో ప్రజల్లో అలాగే ముఖ్యంగా యువతలో ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఒక అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాలి, వాళ్ళలో ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడము, దాన్ని అందిపుచ్చుకొని సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సుమారుగా అంటే మనకి 3000 పైచీలకు క్రీడాకారులు 26 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అన్ని ప్రాపర్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు కావచ్చు, ఫుడ్ ఏర్పాట్లు, అలాగే శానిటేషను, డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అడ్మిషన్స్ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించిన జీవీఎంసీ వారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కమింగ్ నెక్స్ట్ ఒక 3-4 డేస్లో కూడా అందరూ క్రీడాకారులకి అలాగే ప్రజలకు కూడా చాలా ఉత్సాహాన్ని ఈ కార్యక్రమం అందించబోతుంది అని చెబుతూ సంతోషిస్తూ, అలాగే 13th రోజు మనకు ఫైనల్ డే ఆఫ్ స్టేట్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది ఆనరబుల్ సీఎం గారి చేతుల మీద ఆ రోజు ముగింపు కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము. అలాగే రాబోతున్న ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమానికి మాకు ఇప్పుడు వెనుదనుగా ఉండి సహకరించిన టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ ఆర్కే రోజా గారికి అలాగే సెక్రటరీ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాత గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ శ్రీ ప్రద్యుమ్న ఐఏఎస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ దయచేసి మీరు డిస్ట్రిక్ట్ టీమ్ని మీరు వరుసగా కూర్చోపెట్టండి. వెనక చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒక 10 minutesలో ప్రోగ్రామ్ అయిపోతూ ఉంది. పెద్దలు మాట్లాడుతున్నారు. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ప్లీజ్ ఫ్రంట్లో ఎవరున్నారు? దెన్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ఎక్కడ? డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ మీ టీమ్ని కొద్దిగా గ్యాదర్ చేసి ఒక్క చోట కూర్చోపెట్టండి ప్లీజ్. అందరూ కూర్చోండి. ఇది ఏ జిల్లా? ఇది జిల్లా వారికి అందరూ కూర్చోండి. అమ్మ వెనక ఉన్న వాళ్ళు ప్లీజ్ ఒక 10 minutes బ్యాక్ సైడ్ ప్లీజ్. ఈ జిల్లా ఏంటి? వైజాగ్ జిల్లా వాళ్ళు ప్లీజ్. లోకల్ ప్లేయర్స్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి అమ్మా. నోడల్ ఆఫీసర్స్ దయచేసి కూర్చోపెట్టండి. కొద్దిగా 10 minutes అందరూ దయచేసి డిసిప్లిన్గా కూర్చోండి. తర్వాత ప్రోగ్రామ్ అయిపోగానే మీరు మీ మ్యాచెస్ మీరు స్టార్ట్ చేయవచ్చు. మరొక్కసారి సభకు నమస్కారం. చాలా సంతోషము. ఈరోజు ఆడదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ మీట్ ప్రారంభం కాబోతూ ఉంది. డిసెంబర్ 26 నాడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 3,50,000 మ్యాచెస్ ఆడదాం ఆంధ్ర కింద ఆడటం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడే మరి విసిఎండి గారు ధ్యాన్చంద్ర గారు మీకు అందరికీ అందచేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్ లెవెల్ టోర్నమెంటు దయచేసి అందరూ కూడా ఈ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ని బాగా మీరు కాంపిటేటివ్గా తీసుకోవాలా. ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడుతారో వాళ్ళకి ఖచ్చితంగా మరి స్పోర్ట్స్లో మంచి భవిష్యత్తు మంచి కెరియర్ ఉండిపోతుంది. పెద్ద పెద్ద ప్లేయర్సు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ లీగ్స్ వచ్చి మీరు ఆడుతున్నటువంటి గేమ్ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి
మీలో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళని ప్రత్యేకంగా మరి ఫ్యూచర్లో వాళ్ళకి ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే దయచేసి ప్లేయర్స్ అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు చాలా కాంపిటేటివ్గా ఆడాలని నేను ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే గేమ్ అంటే డిసిప్లిన్ ఉండాలా. చాలా చోట్ల చూసాము వాళ్ళు చాలా ఎమోషనల్గా ప్యాషనెట్గా ఆడుతూ అక్కడక్కడ అంపైర్స్తో మరి వాదనానికి దిగడము, అంపైర్స్తో ఆర్గ్యుమెంట్ చేయడము చూసాము. ఈ గేమ్స్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇది స్టేట్ లెవెల్ మీటు, మీరందరూ కూడా చాలా సీరియస్ ప్లేయర్సు. మీరు ఆ గేమ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ని డిసిప్లిన్ని మీరు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంలో నేను మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. ఒక్కసారి అంపైర్ డిసిషన్ ఇచ్చిన తర్వాత దానిపైన ఎక్కడ అప్పీల్ ఉండదు. దయచేసి అంపైర్స్ డిసిషన్ని మీరు ఆనర్ చేస్తూ మీరు గేమ్స్ని మీరు ముందుగా మీరు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంలో అంపైర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా శాప్ నుంచి ఉన్నటువంటి కోచెస్, శాప్ ఆఫీషియల్స్ అందరూ కూడా నేను ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. గేమ్ అంటే ప్లేయర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నిష్పక్షపాతంగా అంపైరింగ్ జరగాల అనేది, రూల్స్ అందరూ కూడా సమానంగా పాటించాలా అనేటటువంటిది. ఎక్కడైనా చిన్న వాళ్ళకి మోసం జరిగిందని ఫీలింగ్ వస్తే వాళ్ళు చాలా నిరుత్సాహ పొందుతారు. అందువల్ల ఈ గేమ్ రూల్స్ని మీరు సరిగా పాటించాలా, మీరు దాన్ని ఫాలో చేసే బాధ్యత మీ అందరిది. కాబట్టి మీరు కరెక్ట్గా మీరు పని చేస్తే కనుక ప్లేయర్స్ కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడతారని సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపుగా 3500 ప్లేయర్స్ 26 జిల్లాల నుంచి రావడం జరిగింది. మీకే ట్రాన్స్పోర్టేషన్ను, అకామిడేషను అన్నీ మరి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దయచేసి ఏమైతే మీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఉన్నాడో, అదేవిధంగా వైజాగ్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ లైసెన్సింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఏమైతే మీకు చెబుతారో చేయాలా అనేది, లేదంటే ఫలానా చేయకూడదు అనేటటువంటిది దయచేసి దాన్ని తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయము, ఎక్కడ కూడా అవుట్ సైడ్ ప్లేయర్స్ రావడానికి వీల్లేదు. ఇది విలేజ్ టీము, సచివాలయం టీము. సచివాలయం నుంచే ఇక్కడ దాకా స్టేట్ లెవెల్ వరకు వచ్చారు. వేరే సచివాలయం నుంచి మీరు ఏమైనా ఆడించాలని ప్రయత్నం చేస్తే ఆ టీంని తప్పనిసరిగా డిస్క్వాలిఫై కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఉన్నారా ఏంటి? కుదరదు చెప్తున్నాను అందరికీ. అందుకే కావాలని నేను చెప్తున్నాను, ఏ సచివాలయం ప్లేయర్స్ వాళ్ళే ఆడాలా, ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళే ఆడాలా. ఇప్పటికీ డిస్ట్రిక్ట్లో ఇది ఆ డిస్ట్రిక్ట్లో అక్కడక్కడ చోట అంటే మనం అంతా ఇప్పుడు మనకు తెలిసిందే కదా, మేము కూడా చిన్నప్పుడు కాలేజ్లో స్కూల్లో గేమ్స్ ఆడాము, ఇలాంటివన్నీ ట్రై చేసాం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని చూస్తున్నాము. దయచేసి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అదేవిధంగా శాప్ అధికారులందరూ కూడా టీముని ఒక్కసారి చెక్ చేసి, ఆడించే ముందు టీంని ఒక్కసారి చెక్ చేసి ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లేయర్స్ ఉంటే మరి ఆ టీం మీద ఏమైతే మేము పెనాల్టీ చెప్పామో అది తప్పనిసరిగా విధించాలని సమస్య తెలియజేస్తూ ప్లేయర్స్ని కూడా దయచేసి మీరు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో ఆడాలా. మీరందరూ కూడా మీరు గెలిచినా ఓడిపోయినా మీరందరూ కూడా మీరు ఫ్రెండ్స్గానే ఉండాలా. మరి మీరు అకామిడేషన్ దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మీరు గొడవనికి దిగొద్దు. అయిపోయింది అనుకుని మీరు నెక్స్ట్ ఫ్యూచర్ కాన్సన్ట్రేట్ చేయాలని తెలియజేస్తూ, మీరు చాలా దూరం నుంచి బస్లో ట్రైన్లో వచ్చారు, మీరు అందరూ కూడా సేఫ్గా వెళ్ళాలా అనేటటువంటిది నా ఒక ఉద్దేశం. అందుకే దానికి కూడా అనేక రూల్స్ని అనేక కండిషన్స్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు దయచేసి పాటించండి. మీరు పెద్ద ప్లేయర్స్ కావాలా ఆంధ్ర రాష్ట్రంలో. కేఎస్ భరత్ ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి మరి భరత్ గారు రావడం జరిగింది. భరత్ని చూసి మీరు అందరూ ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతోనే భరత్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చి మీరు గేమ్ ఆడుతూ ఉంటే ఆ గేమ్ని చూస్తారు. భరత్ గారిని కూడా ఈ సందర్భంలో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు టైం ఉంటే కనుక 1 or 2 క్రికెట్ మ్యాచ్ మీరు దయచేసి చూడండి. మీరు చూస్తే ఆ ప్లేయర్స్ కూడా కాస్త మోటివేషన్లో బాగా ఆడతారు. మీకు ఏమైనా మంచి టాలెంట్ మీకు కనపడితే దయచేసి మాకు చెప్పండి అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ బెస్ట్ ఆఫ్ విషెస్, బెస్ట్ లక్ చెప్తూ దయచేసి
రూల్స్ను పాటించండి. రూల్స్ పాటించకపోతే ప్లేయర్స్ ఎలా అవుతారు? మీరు ప్లేయర్స్ కారు. మీరు రూల్స్ పాటించకపోతే దయచేసి రూల్స్ పాటించి కాంపిటేటివ్ స్పిరిట్లో గెలవాలనే ఉద్దేశంతోనే మీరు ఆడండి. ఈ సందర్భంలో నేను విశేషంగా మరి కలెక్టర్ అయినటువంటి మల్లికార్జున గారికి నేను ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ గారికి, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ విశ్వనాథ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గేమ్స్ 4 రోజులు చాలా చాలా కాంపిటేటివ్గా జరుగుతాయి. అనేక డిపార్ట్మెంట్ మీకోసం దాదాపుగా 10-15 డిపార్ట్మెంట్స్ ఈ గేమ్స్ని సక్రమంగా ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్నీ ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ పైడి సిద్ధార్థ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆడుదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ మీటింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్కే రోజా గారికి, అలాగనే ఇండియా టీం తరఫున ఆడుతున్నటువంటి కేఎస్ భరత్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్స్కి, అలాగే శాప్ డిపార్ట్మెంట్కి, అలాగనే ఈ పోటీలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి 3000 మంది క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 2 నెలలుగా క్రీడాకారులకు కానీ మా శాప్ వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్తున్నాను నేను. విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, ఈరోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో మాకందరికీ కూడా తెలుసు. కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు. మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం. పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి ఏమవుతారా అని అనేవాళ్ళే, ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలరా అని అన్నవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్లోనే ఉన్నాం. చాలా కష్టపడినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రజల తరఫున పోరాడినాం, ప్రజల కష్టాలపైన పోరాడినాం. ఆఫ్టర్ 10 years ఆఫ్ స్ట్రగుల్ ఈరోజు నేను కూడా ఒక శాప్ చైర్మన్ అయినా. అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు, మండల్ లెవెల్లో ఆడినారు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆడినారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడినారు, ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా. మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడమని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ జర్నీలో మీరు ఎంతోమంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు, తిట్టుకుని ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కు పోయి గెలిచినాం కదా, ఏమేమి ఆడినాం, ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే చర్చించుకుని ఉంటారు, టీం మీటింగ్స్ పెట్టుకుని ఉంటారు. కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వినింటారు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత 3000 మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక 100 మందిని స్నేహితులను చేసుకుని ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజులలో ఎవరైతే కానీ టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో, సరే నువ్వు కర్నూలే లేబ్బా కూర్చో. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పివి సింధు, అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్లో
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ క్రీడాకారుల కోసం 120 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టి వాళ్ళకు ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకు జాబ్స్ ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే క్రీడాకారులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు 2500 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే పేద క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడలేకపోతున్నారో వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటే వాళ్లకు క్యాష్ ఇన్సెంటివ్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళను, మహిళలను, విద్యార్థులను, ఎవరికైతే వైద్యం అందలేదో వాళ్ళకు వైద్యం అందించడంలో కానీ ఎట్లయితే విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినారో అదే రకంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎన్నో చేసినాం. ఈ ఆడుదాం ఆంధ్రాలోనే ఒక లోగో లాంచ్ కార్యక్రమం కానీ, ఆడుదాం ఆంధ్ర కోసం ఒక సాంగ్ని డిజైన్ చేయడం కానీ, ఆడుదాం ఆంధ్ర అనే దానికోసం 10,000 గ్రౌండ్లను ఐడెంటిఫై చేయడం కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. గడిచిన 2 monthsలో ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఎంతోమంది సహకారం మాకు కావాలా. కానీ మా శాప్ వాళ్ళు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మాని ప్రతిరోజు మానిటర్ చేసుకుంటా ఈరోజు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే దానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది, కానీ రానున్న సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తాం. 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు. ఇట్ విల్ బి ఏ హై ఫీస్ట్ ఫర్ ది విశాఖపట్నం పీపుల్ ఆల్సో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ రకంగా దీన్ని ఇంత గొప్పగా చేయగలిగినామో మీకు వివరించి చెప్తారు. రానున్న రోజులలో ఆడుదాం ఆంధ్ర అనేది మన జీవితాలలో భాగం కాబోతుంది. ప్రతి సంవత్సరం ఇదే పీరియడ్లో ఇంకా గొప్పగా ఈ ఆడుదాం ఆంధ్ర ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ కుటుంబానికి మంచి పేరు తేవాలా, మీ సమాజానికి మంచి పేరు తేవాలా, మీ ఊరికి మంచి పేరు తేవాలా, మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత అందరికీ విజ్ఞప్తి, టీం క్రీడాకారులందరూ కూడా మినిస్టర్ గారు స్పీచ్ అయిపోగానే మీరు దయచేసి డిక్లరేషన్ ఆఫ్ మీట్ ముందు మీరు అందరూ లేచి నుంచోబెడితే అప్పుడు డిక్లరేషన్ ఆఫ్ మీట్ ఓపెన్ చేస్తారు మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మాచీలు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. రోజా మేడం ప్లీజ్. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ టాలెంట్ని గుర్తించడం కోసం, మీ జీవితాన్ని మలుపు తిప్పడం కోసం, మీలో క్రీడా స్ఫూర్తిని పెంపడం కోసం, మీలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం మనందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు. ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, అలాగే పాత్రికేయులకి, ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే
ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. సో క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, సో ఎవ్వరూ కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు. సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా అవునా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్, ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోమని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్రాని జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారా స్థాయికి వెళ్ళింది. వాళ్ళు అంటారు ఈ కిట్స్ మీద, ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్లో
ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి, వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం, అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే, రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు. మన గవర్నమెంట్లోనే గ్రూప్ 1 పోస్టులు కూడా 4కి ఇవ్వటం మీరు గుర్తించారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాల్లో స్పోర్ట్స్ పర్సన్స్కి ఈజీగా కూడా చాలామంది జాబ్స్ తీసుకొని రావటం మీరు చూస్తున్నారు. యువతకి ఈరోజు కావాల్సిన విద్య కానీ, వైద్యం కానీ, క్రీడల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నంత సపోర్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని గర్వంగా నేను చెప్పగలను. ఇంత గొప్ప అవకాశాన్ని క్రీడా శాఖకి ఇచ్చినందుకు క్రీడా శాఖ తరఫున, క్రీడాకారుల తరఫున మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్స్కి, మీ కాలేజెస్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు, ఒక క్రీడా రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్. ఏంటంటే మీరు మీ జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది. మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు, మీ జిల్లా గెలిచినట్టు, ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడుదాం ఆంధ్రలో. కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడ కేర్లెస్ అనేది లేకుండా అబ్బా వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి. ఫైనల్ కొడితే చరిత్రలో నిలిచిపోతారు, అంతే కదా. చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలా వద్దా? ఉండాలి అంటే పోటీ పడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గొప్ప అవకాశాన్ని జగన్ గారు మాకిచ్చినందుకు, మేము మీకు ఇస్తే మీరు దాన్ని సద్వినియోగపరిచినందుకు మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర 2023 రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభోత్సవ ప్రకటన చేయించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి టీమ్స్ అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. టీమ్స్ అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మాచిలు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, శాప్ ఎండి ధ్యానచంద్ర గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ ప్రజుమ్న ఐఏఎస్ గారు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభోత్సవ ప్రకటన రాష్ట్ర క్రీడా శాఖ మాచిలు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారు చేయిస్తున్నారు. I declare that the state level Adudam Andhra tournament competitions for the year 2023 is open. అలాగే బెలూన్స్ ఆడుదాం ఆంధ్ర 2023 రాష్ట్ర స్థాయి పోటీలను గాలిలోకి బెలూన్స్తో ప్రారంభోత్సవం చేస్తున్నారు రాష్ట్ర క్రీడా శాఖ మార్చిలు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారు. అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ ప్రజుమ్న ఐఏఎస్ గారు, శాప్ విసి అండ్ ఎండి శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ బెలూన్స్ని గాల్లోకి ఎగరవేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభోత్సవం చేస్తున్నారు. బెలూన్స్ ఎగురుతున్నాయి. ఒకసారి మనమంతా గట్టిగా చప్పట్లతో తర్వాత క్రీడాకారుల ప్రమాణం అందరూ చేతులు ముందుకు చాపండి.
రెడీయా? రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరఫున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటులో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము. క్రీడాకారులందరితో Thank you so ప్రమాణం much. చేయించిన రాష్ట్ర క్రీడా శాఖ మార్చుల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్ శ్రీ రామకృష్ణ గారిని కోరుతున్నాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి విశాఖపట్నంలో ఈ క్రీడలో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి, శాప్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి, అలాగే లోకల్ ప్రజాప్రతినిధులకి మరియు నగర మేయర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ స్వామి, అలాగే ఉప ఆరోగ్య ఆఫీసర్స్ అందరూ కూడా అందరూ కూడా మీడియా డిపార్ట్మెంట్ క్రీడాకారులకి, అలాగే అందరూ డిపార్ట్మెంట్స్ కి, జిల్లా కలెక్టర్ గారికి, వారి యంత్రాంగంకి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇప్పుడు గౌరవ క్రీడా శాఖ మంత్రులు గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అందరూ కూడా అందరూ లైన్ అవ్వండి. ఆల్ డిఎం మీ జిల్లా వారీగా ఉంటే రెడ్ కేబుల్ అందరూ లైన్ అప్ అవ్వండి. ఓన్లీ క్యాప్టెన్స్ మాత్రమే ముందు వచ్చి మాట్లాడాలి. అక్కడ లైన్ అప్ చేస్తే అక్కడ వస్తున్నాము. అక్కడ పెట్టే అందరూ ముందుకు పడాలి. బాబు ఇక్కడ నువ్వు కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. సైడ్ కొంచెం కొంచెం మూవ్ చేయండి. అట్లా మేము ప్రియమైన అవుతుంది చేయలేకపోతున్నాను. జరగండి అన్న, కొద్దిగా జరగండి, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి. ఇలా వచ్చి ఇలా కావాలి, ఇలా కావాలి అనుకోవాలి. మేడం మీరు ఇక్కడ అడ్వకేట్ అలాగే అలాగే అలా మీరు పట్టుకోండి. రోబు పట్టుకోండి సార్. అలా ఎలా తీయాలి? మీరు ఉండండి ప్లీజ్. చెప్పండి అది అడుగుతాయి ప్లీజ్ ప్లీజ్ వెయిట్. కొంచెం నేను వేసుకుంటాను. కొంచెం ప్లీజ్ ప్లీజ్
కలెక్ట్ చేసుకోండి. లీడర్ ఎంపీ లీడర్ అందరికీ చెప్పమ్మా. ఎంపీడీ స్టూడెంట్ ప్లకార్డ్స్ కలెక్ట్ చేసుకోండి. ప్లకార్డ్స్ ఎంపీడీ స్టూడెంట్ ప్లకార్డ్స్ కలెక్ట్ చేసుకోండి. అన్ని మీ పక్కన కూడా తీసుకోండి. మీ పక్కన కూడా తీసుకోండి. ఇమీడియట్ గా ఎంపీడీ స్టూడెంట్స్ ప్లకార్డ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. ఎంపీడీ స్టూడెంట్స్ రోపాటి రవి కింద చూడండి, నేను మీద పెట్టుకుంటాను. కింద నడకెట్టండి. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. మీరు బ్యాక్ ఉండండి. మీద పడిపోతే మీరు ఎలా మాట్లాడతారు అనుకోండి. తోసుకోవద్దండి. ఉన్నది 10 మంది జాగ్రత్త నిల్చుంటే అయిపోయారు. మీరే కొద్దిగా అనుకుండాలి. ఫోన్ ఇక్కడ పెట్టి పక్కకు వచ్చేయండి. కెమెరాలు పెట్టుకోండి. పక్కన నిల్చొని వినండి. బ్రదర్ కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. మీరు కొద్దిగా బ్లాక్ వెళ్ళండి. తమ్ముడు కొద్దిగా వెనక్కి. బ్రదర్ ఇది వదిలేయండి. బ్రదర్ వదిలేయండి. మేము పట్టుకుంటాం. వదిలేయండి. నేను అసలు సాక్షి కింద ఓకే. మీరు పైకి పెడతారు. మీరు సర్దుకుంటే కదా ఎక్కడ ఆడుదాం ఆంధ్ర. ఈరోజు వైజాగ్లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. సో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులందరూ కూడా పోటీ పడి ఆడి
ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్తైతే, ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని కానీ, ఇండోర్ స్టేడియంస్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే సమ్మర్ క్యాంప్స్ ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వారికి ఇష్టమైన గేమ్లో రాణించే అవకాశాన్ని కల్పించాం. అంతేకాకుండా సీఎం కప్ని నిర్వహించాం నేను మంత్రి అయిన తర్వాత. అలాగే జగనన్న క్రీడా సంబరాలు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా 1 నెల పాటు చేశాం. అలాగే ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్రాతో మొత్తం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా గ్రౌండ్లో అడుగుపెట్టి ఈరోజు హ్యాపీగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించినందుకు క్రీడా శాఖ ద్వారా, అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానళ్ళు ఈ మధ్య చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు. ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే, అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు, వెల్ఫేర్ అందించింది తక్కువ. ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది. అటు సంక్షేమం, ఇటు వెల్ఫేర్, అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు, అలాగే హౌసింగు, ఈ విధంగా శరవేగంగా అన్నీ చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. సో వాళ్ళు తెలుసుకోవాలి, రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అండ్కోతో ఆడుకోబోతున్నారు. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తర్వాత విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అంటున్నారు. ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు. మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు. నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చెమ్మడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు. హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలని కూడా చెప్తున్నా. మీ అక్క గురించి చెప్తారంట. సార్ మన ఆడదాం ఆంధ్ర గురించి మన ప్రోగ్రామ్ ఈరోజు విశాఖపట్నంలో ఆడదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆర్కే రోజా గారికి, అలాగనే ఇక్కడికి ఇచ్చేసిన క్రీడాకారులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత, రోజమ్మ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత క్రీడలకు సంబంధించి అనేక రకమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. అసోసియేషన్స్ని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఛార్జ్ తీసుకునే రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన టోర్నమెంట్స్ని నిత్యం ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాం. అది సీఎం కప్ కావచ్చు, జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు, శాప్ లీగ్స్ కావచ్చు, అదే రకంగా ఈరోజు ఆడదాం ఆంధ్ర కావచ్చు, జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు, ఏదో ఒక టోర్నమెంట్తో నిత్యం క్రీడాకారులకు ఒక యాక్టివిటీని అంటూ ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు 2 సార్లు నేషనల్ టోర్నమెంట్స్కి ఎవరైతే పిల్లలు వెళ్ళినారో, అట్లా అహ్మదాబాద్కు కావచ్చు, ఇటు గోవాకు కావచ్చు, వెళ్ళిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా శాప్ తరఫున సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్రీడాకారులు క్రీడలే జీవితంగా బతికినారో, వాళ్ళు మాకు ఎట్లా రావు, ఉద్యోగాలు లేవు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి బాధపడుతూ వచ్చినారో, అటువంటి వాళ్ళకందరికీ కూడా 2,500 మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా
ఎవరైతే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారో వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో ఆ పేద క్రీడాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్లు ఇవ్వడం కానీ, అంతేకాకుండా వాళ్ళకు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ క్రీడలను కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఆఫ్టర్ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర రోజులు రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడా మైదానాలు కానీ క్రీడలు కానీ పూర్తిగా మూతబడిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆఫ్టర్ దట్ పాండమిక్ కూడా మేము అంత యాక్టివ్గా పనిచేస్తూ ఈరోజు మళ్ళీ క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ, అలాగనే పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాకీ టర్ఫ్ కానీ ఇండోర్ స్టేడియంని నిర్మించడం కానీ, అక్కడ ప్లేయర్స్కి అకామిడేషన్ని ఏర్పాటు చేసి అకాడమీస్ని తయారు చేయడం కానీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మేము కూడా రాష్ట్రంలో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలా, అదే రకంగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకాడమీస్ని ఏర్పాటు చేయాలా, అసోసియేషన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి రానున్న రోజుల్లో ఆడదాం ఆంధ్రాని ఇంకా బలంగా నిర్వహించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఇది ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి నాట్ ఓన్లీ జాబ్స్, వాళ్ళకి అకాడమీస్ ఏర్పాటు చేసేదానికి ల్యాండ్ ఇవ్వడం కానీ క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం కానీ కూడా జరిగింది. రానున్న రోజుల్లో ఈ ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ ఇయరే. రానున్న రోజుల్లో ఇట్లా అసోసియేషన్స్ని కూడా కలుపుకొని ఇంకా పకడ్బందీగా నిర్వహించాలా. నేషనల్ గేమ్స్ హ్యాండ్బాల్కి సంబంధించి నేషనల్స్ టోర్నమెంట్ కానీ, వాలీబాల్కి సంబంధించిన నేషనల్ టోర్నమెంట్స్ కానీ అవి కూడా అసోసియేషన్స్కి కోఆపరేట్ చేసి మన స్టేట్లోనే ఆర్గనైజ్ చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి రానున్న రోజుల్లో క్రీడలకు మరింత డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ 120 కోట్ల రూపాయల బడ్జెట్ ఆడదాం ఆంధ్రాకి కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ కూడా జరుగుతుంది మీ పార్టీలో. సో 2024లో గెలిచేది ఎవరు, ఆట ఎవరెవరి మధ్య జరగబోతోంది, గెలుపు ఎలా ఉంటుంది? అంటే ప్రెసెంట్ అయితే మన స్టేట్ లో ఒకటే టీమే ఉంది, రెండో టీం కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకే ప్రశ్న 2 ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టో అమలు చేయడం జరిగింది. చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ సిద్ధం అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పినట్టునే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనుకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు. నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది. ఓకే, మరి ఈ పక్క జగనన్న సింహం లాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈరోజు అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు 175కి లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు. కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్, అది జగనన్నే. సెకండ్ టైం 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోండి. మేడం, కొంతమంది మంత్రి స్థాయి వ్యక్తులు ఇంకా ఎక్కడ పోటీ చేస్తారు అనే ఒక క్లారిటీ లేదు. నగరి ప్రజలతో పాటు రోజా గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు, మా మేడం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని. ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? ఎవరెవరికైతే కన్ఫర్మ్ అయిందో వాళ్ళ పేర్లు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఓన్లీ మార్పులు చేర్పులు మాత్రమే అనౌన్స్ చేశారన్న విషయం మీరు తెలుసుకోవాలి. సో 175కి 175 లిస్టు రెడీగా చేసేసారు జగన్ గారు, అది అందరికీ తెలిసిన విషయం. మేనిఫెస్టో అంతా అమలు చేసామంటున్నారు కదా, అంటే మద్య నిషేధం ఎక్కడ అమలు చేయలేదు, అలాగే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. 1 వీక్ అది మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది. మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు. దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 44,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్కి డైవర్ట్ చేసి టైమింగ్ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అవి తెలుగుదేశం పార్టీ యూనియన్స్ ఉన్న వాళ్ళు వాంటెడ్గా చేయిస్తున్నది. ఆ చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గుండెల మీద చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది మీకు అన్నీ కూడా సక్రమంగా చేశారా లేదా, గత ప్రభుత్వాలు మీకు మాట ఇచ్చి చేశాయా లేదా అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది.
ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఒకసారే చేస్తారు, సంవత్సరం చేయరు కదా, అది మీరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు ఎన్ని గొడవలు ఎలక్షన్ ముందు పెట్టించినా కూడా వారి గుండెల్లో ఏదైతే యూనియన్కి భయపడి అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, జగన్ అన్నకే వాళ్ళు ఓట్లేస్తారు. థ్యాంక్ యూ మేడం.